నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాధురి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో సీఎం జగన్ ఇంటికి షర్మిల కుమారుడి వివాహ పత్రిక అందచేయనున్న వైఎస్ఆర్టీపీ అధినేత్రి. విజయవాడలో బీజేపీ పదాధికారుల సమావేశం. టీడీపీతో పొత్తు అంశాన్ని ప్రస్తావించిన పురంధేశ్వరి. రేపు హైదరాబాద్కు ఏపీ సీఎం కేసీఆర్ని పరామర్శించనున్న జగన్. దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు. కొత్తగా 602 మందికి పాజిటివ్. కేప్ టౌన్ టెస్ట్లో చెలరేగిన భారత్ బౌలర్లు. 55 పరుగులకే సౌత్ ఆఫ్రికా ఆలౌట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం జగన్తో ఆయన సోదరి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల భేటీ అవుతున్నారు. కాసేపట్లో తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి చేరుకోనున్నారు. షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను సోదరుడు జగన్ కు అందచేయనున్నారు. తెలంగాణలో రాజకీయ పార్టీ స్థాపించిన అనంతరం షర్మిల తొలిసారి జగన్తో సమావేశమవుతున్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ ప్రచారం జరుగుతున్న వేళ షర్మిల జగన్ల భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్లో అందిస్తారు. రమేష్. మాధురి, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే కాకినాడ పర్యటన ముగించుకొని రావడం జరిగింది. మరి కాసేపట్లో ఆయన సోదరి షర్మిల కూడా సీఎం క్యాంపు కార్యాలయానికి రానున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డితో మొదటిసారి షర్మిల భేటీ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా షర్మిల ఆయన తనయుడి వివాహానికి సంబంధించిన పెళ్లి కార్డును ఇచ్చేందుకు సీఎం క్యాంపు కార్యాలయానికి వస్తూ ఉన్నారు. షర్మిలతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా క్యాంపు కార్యాలయానికి రానున్నారు. మొత్తంగా షర్మిల ఇప్పుడు క్యాంపు కార్యాలయానికి రావడం అనేది కొంత ఆసక్తిగా మారింది. నిన్ననే ఇడుపులపాయ వెళ్ళి రాజారెడ్డి వివాహానికి సంబంధించినటువంటి పెళ్లి కార్డును వైఎస్ఆర్ సమాధి వద్ద ఉంచారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డితో మరి కాసేపట్లో సమావేశం కాబోతూ ఉన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని రాజారెడ్డి వివాహానికి షర్మిల ఆహ్వానించబోతూ ఉన్నారు. ఇక ఈరోజు షర్మిల విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్తారు. కాంగ్రెస్ పెద్దలతో కూడా రేపు సమావేశం కాబోతూ ఉన్నారు. ఇక ఈరోజు సీఎం కాకినాడ పర్యటనలో భాగంగా చేసినటువంటి కామెంట్స్ కూడా కొంత ఆసక్తిగా మారాయని చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో కుటుంబాల మధ్య చిచ్చుపెట్టే కార్యక్రమం, కుటుంబంలో చిచ్చుపెట్టే కుట్రలు కూడా మరిన్ని రాబోతున్నాయంటూ సీఎం చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి షర్మిలని ఉద్దేశించి పరోక్షంగా చేశారనే అభిప్రాయం కూడా సర్వత్రా వ్యక్తమవుతుంది. మొత్తంగా చూస్తే మాత్రం షర్మిల ఈరోజు తాడేపల్లిలోని సీఎం నివాసానికి రానున్నారు. షర్మిలతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా సీఎం నివాసానికి రానున్నట్లు తెలుస్తూ ఉంది. ఇక ఈ భేటీలో కేవలం రాజారెడ్డి వివాహానికి సంబంధించినటువంటి అంశాలు మాత్రమే చర్చిస్తారు. కుటుంబకు సంబంధించినటువంటి విషయాలు మాత్రమే చర్చిస్తారు తప్ప రాజకీయాలు వచ్చే అవకాశం లేదని అయితే చెప్పుకోవచ్చు. మాధురి. థ్యాంక్ యూ రమేష్.
రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అధికార పార్టీ వైసీపీలో టికెట్ల పంచాయతీ కొనసాగుతుంది. మొదటి రెండవ లిస్టుల్లో పలువురు సిట్టింగులకు అధిష్టానం సీట్లు కేటాయించలేదు. దీంతో సీటు దక్కని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పలువురు ఎమ్మెల్యేలు పార్టీ మారే ఆలోచనల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ వైసీపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో వెల్లంపల్లి శ్రీనివాస్ సమావేశమయ్యారు. మల్లాది విష్ణు నుంచి సెంట్రల్ బాధ్యతలు పార్టీ హైకమాండ్ వెల్లంపల్లికి అప్పగించింది. తాజా పరిణామాలతో ఇద్దరు నేతల భేటీకి అధిక ప్రాధాన్యత సంతరించుకుంది. అధికార పార్టీ వైసీపీలో టికెట్ల పంచాయతీ కొనసాగుతుంది. మొదటి రెండవ లిస్టులో పలువురు సిట్టింగులకు అధిష్టానం సీట్లు కేటాయించలేదు. దీంతో సీటు దక్కని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పలువురు ఎమ్మెల్యేలు పార్టీ మారే ఆలోచనల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ వైసీపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో వెల్లంపల్లి శ్రీనివాస్ సమావేశమయ్యారు. మల్లాది విష్ణు నుంచి సెంట్రల్ బాధ్యతలు పార్టీ హైకమాండ్ వెల్లంపల్లికి అప్పగించింది. తాజా పరిణామాలతో ఇద్దరు నేతల భేటీకి అధిక ప్రాధాన్యత సంతరించుకుంది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలవనున్నారు. సీఎం జగన్ గురువారం హైదరాబాద్కు రానున్నారు. ఈ క్రమంలో బంజారాహిల్స్ నందినగర్లో నివాసంలో కేసీఆర్ ను జగన్ కలిసి పరామర్శించనున్నారు. మాజీ సీఎం కేసీఆర్ కు ఇటీవలే సోమాజిగూడ యశోద హాస్పిటల్లో హిప్ రీప్లేస్మెంట్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం కేసీఆర్ గాయం నుంచి కోలుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ కేసీఆర్ ను పరామర్శించనున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి నవీన్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి ప్రవీణ్. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించబోతున్నారు. ముఖ్యంగా ఇటీవల తుంటి ఎముకకు శస్త్రచికిత్స చేయించుకొని హైదరాబాద్ లోని నందినగర్ లో తన నివాసంలో కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలోనే కేసీఆర్ హాస్పిటల్లో ఉన్న సందర్భంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఫోన్ చేసి వైఎస్ జగన్ ఏపీ సీఎం వైఎస్ జగన్ కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అయితే వారం రోజుల పాటు హాస్పిటల్లో చికిత్స పొంది ఆ తర్వాత కోలుకుని ఇంటికి వచ్చినటువంటి కేసీఆర్ ను రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ విజయవాడ నుంచి తాటిపల్లి నుంచి హైదరాబాద్ వచ్చి పరామర్శించబోతున్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితితో పాటు రాజకీయ పరిస్థితులపై కూడా ఆరా తీసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. ఆ తర్వాత కేసీఆర్ కొంత కింద పడడంతో తుంటి ఎముక విరగడంతో ఆయన శస్త్రచికిత్స చేశారు. ఇప్పుడే కోలుకుని ఆయన ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వరలోనే ఏపీలో కూడా ఎన్నికలు జరగబోతున్న తరుణంలో వీరిద్దరి భేటీకి కూడా కొంత రాజకీయ ప్రాధాన్యత ఏర్పడిందని చెప్పుకోవచ్చు. మొదటి నుంచి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ పార్టీ కూడా కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా అప్పుడు టీడీపీ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం ను ఓడించడం కోసం వైసీపీకి బీఆర్ఎస్ పార్టీ పూర్తి సహాయ సహకారాలు అందించిందనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. అప్పటి నుంచి ఏపీ సీఎం గా ఉన్నప్పుడు జగన్, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ కూడా 1-2 సందర్భాల్లో కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రేపు
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు శస్త్రచికిత్స జరిగి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు కాబట్టి పరామర్శించి వారి యోగక్షేమాలు తెలుసుకోబోతున్నారని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ఏపీలో ఎన్నికల సందర్భంలో జగన్ హైదరాబాద్ వచ్చి మరి కేసీఆర్ ను పరామర్శించ ఉండటం మాత్రం ఒక ప్రత్యేకత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్. పేదలను చంద్రబాబు ఎప్పుడైనా పట్టించుకున్నారా అని మంత్రి మేరుగు నాగార్జున ప్రశ్నించారు. గతంలో ఇచ్చిన హామీల్లో ఒక్కదాన్నైనా చంద్రబాబు నెరవేర్చారా అని నిలదీశారు. బీసీలు జడ్జీలుగా పనికిరారని లేఖలు రాసింది చంద్రబాబు కాదా అని చెప్పాలన్నారు. సీఎం జగన్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు న్యాయం జరుగుతుందన్నారు. మైనారిటీలు నీ కళ్ళ కనపడ్డారా అని అడుగుతా ఉన్నాం. కనపడ్డారా? రాజకీయాల్లో నువ్వు చేసినటువంటి హేళనలు, అసమానతలు మా గుర్తుకు రావా? అంటే ఇప్పుడు నువ్వు ఎన్నికల దగ్గరకు వస్తావని చెప్పి ఒక ప్రక్క ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఎవరు చేయనటువంటి గొప్ప యజ్ఞాన్ని నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలని చెప్పి వాళ్ళకు సాయం చేసి వాళ్ళకి రాజకీయాన్ని అధికారాన్ని ఇచ్చి మీరే ఉండండి ముందు అని చెప్పే రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే నువ్వు కూడా ఏదో మొత్తానికి లాగాలని ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం ఇప్పుడు డాన్స్ చేస్తున్నావు, ఇప్పుడు ప్రేమ కారుస్తున్నావు. మర్చిపోతామా? ఎస్సీలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నటువంటి విషయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీలు చీము రక్తం ఉంటే మేము మర్చిపోతామా? మా కులాన్ని అవహేళన చేసినటువంటి నిన్ను వదులుతామా? ఒకప్పుడు బీసీలో బ్యాక్వర్డ్ క్యాస్ట్లుగా అణగారినటువంటి కులాలుగా చూసినటువంటి నీవు, హేళనగా చేసినటువంటి నీవు, మా తోకలు కత్తిరేస్తారని నీవు, మా అంతు చూస్తారని నీవు, మేము జడ్జీలుగా పనికిరావని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసినటువంటి నీవు, నిన్ను మేము ఇప్పుడు మర్చిపోతాం? ఆ బీసీలు అయినటువంటి మేము, మైనారిటీలను తేలిక చేసినటువంటి నువ్వు, గిరిజనుల కోసం ఒక్క క్షణం ఆలోచించిన నీవు ఈ రాష్ట్ర రాజకీయాల్లో మమ్మల్ని మరలా నువ్వు హక్కును చేర్చుకోవాలని డ్యాన్స్ చేస్తే, కపట నాటకాలు వేస్తే మేము మర్చిపోతామా అని అడుగుతా ఉన్నా. అందుకనే చంద్రబాబు ఒక వ్యాపార పొలిటికల్ ప్రజాపాలన లబ్ధిదారుల ఎంపికపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గంలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. ప్రజాపాలన దరఖాస్తుదారుల్లో అర్హుల ఎంపిక విషయంలో స్పష్టత లేక ప్రజలు అయోమయానికి గురవుతున్నారని మండిపడ్డారు. రేషన్ కార్డు లేని వాళ్ళ రేషన్ కార్డు కూడా ఇస్తామని, అందుకే అప్లికేషన్ ఫామ్ ఫిలప్ అయితే చేయండి, చూద్దాం. నిర్మల్ జిల్లాలో పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తున్నారు. గాంధీ పార్కు వద్ద బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వారు చేస్తున్న దీక్షకు నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. పారిశుధ్య కార్మికుల సమస్యలను తెలుసుకొని వారికి ఆయన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చిందని, త్వరలో రెగ్యులర్ చేయడం కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. దాదాపు 190 మంది శానిటరీ డిపార్ట్మెంట్ లో, 86 మంది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో, కొత్తగా వచ్చినటువంటి లేబర్ 45 మంది, 15 మంది డ్రైవర్, దాదాపు వీరందరూ 250 వరకు లేబర్ నిర్మల్ మున్సిపాలిటీలో పనిచేస్తా ఉన్నది అవుట్సోర్సింగ్. వీరిని రెగ్యులరైజ్ చేయకుండా కనీసం కొత్తగా ఇవ్వాల్సినటువంటి టీఆర్సీ కానీ, లేకపోతే గత కొంతమందికి 2 నెలల నుంచి జీతాలు లేవు, 8 నెలల నుంచి వీళ్ళకు పిఎఫ్ కూడా అకౌంట్లో జమ చేస్తలేదు, మరి వీళ్ళకి ఈఎస్ఐ లేదు, మరి అన్ని రకాలుగా ఈ లేబర్ని ఇబ్బంది పెడుతున్నటువంటి మరి మున్సిపల్ అవుట్ సోర్సింగ్ ఉన్నటువంటి దాదాపు 190 మంది శానిటరీ డిపార్ట్మెంట్లో, 86 మంది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో, కొత్తగా వచ్చినటువంటి లేబర్ 45 మంది, 15 మంది డ్రైవర్, దాదాపు వీరందరూ 200. అసెంబ్లీ ఎన్నికల పొరపాట్లపై దిద్దుబాట్లకు బీజేపీ రెడీ అయినట్టు తెలుస్తోంది. పార్టీలో ఉండి వెన్నుపోట్లకు పాల్పడే నేతలకు చెక్ పెట్టాలని కమలం పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ రంగంలోకి దిగినట్టు తెలిసిందే. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే అసమ్మతి నేతలపై వేటు వేయడానికి బీజేపీ అధిష్టానం సంసిద్ధమైందని ఆ పార్టీ రాష్ట్ర నేతలు చెబుతున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు హస్తం పార్టీని 3వ స్థానంలో ఉన్న పార్టీగా చాలా మంది లెక్కలు కట్టారు. అధికార పగ్గాలు తిరిగి సాధించి తీరుతామని బీఆర్ఎస్ ను తరిమి కొట్టి అధికార పగ్గాలు చేపడతామని బీజేపీ సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నాయి. అయితే ఇవన్నీ ఉత్తర కుమార ప్రగల్భాలుగా మిగిలిపోయాయి. తిరిగి అధికారంలోనికి వస్తామన్న బీఆర్ఎస్ 2వ స్థానానికి, అధికారం తమదే అన్న బీజేపీ 3వ స్థానానికి పరిమితమయ్యాయి. 3వ స్థానం ముద్ర పొందిన కాంగ్రెస్ ఈ 2 పార్టీలను ఓడించి అధికార పగ్గాలు చేపట్టింది. హెయిర్ అండ్ టాక్ టాయ్స్ కథ మాదిరి తయారైందని కొందరు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అయితే బీజేపీ దిద్దుబాటు చర్యలకు దిగినట్టు తెలిసింది. కేంద్రంలో హ్యాట్రిక్ విజయం కోసం బీజేపీ పెద్దలు ఉవ్విళ్లూరుతున్నారు. తెలంగాణలోని అన్ని ఎంపీ సీట్లు కైవసం చేసుకోవడానికి కమలం పార్టీ వ్యూహరచన చేస్తున్నట్టు తెలిసింది. పార్టీలో వెన్నుపోటు నేతలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నాయకత్వానికి జాతీయ బీజేపీ నేతలు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగానే ఇప్పటికే క్రమశిక్షణా కమిటీ రంగంలోకి దిగింది. అమిత్ షా పర్యటనతో కమిటీ దూకుడు పెంచింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అధిక సీట్ల సాధనని బీజేపీ అధిష్టానం లక్ష్యంగా చేసుకుంది. పార్టీ వ్యతిరేకత కార్యకలాపాలకు పాల్పడిన వారిని గుర్తించి వారిపై తక్షణ చర్యలకు బీజేపీ పెద్దలు రెడీ అయ్యారు. అయితే క్రమశిక్షణా చర్యలు, షోకాజ్ నోటీసులు వగైరా తతంగాలతో కాలయాపన చేయకుండా డైరెక్ట్ యాక్షన్ కు కమలం పార్టీ అధిష్టానం పెద్దలు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఢిల్లీ పెద్దల ఆదేశాలతో మాజీ ఎమ్మెల్యే ధర్మారావు నేతృత్వంలో క్రమశిక్షణా కమిటీ రెడీ అయ్యింది. ఇటీవల కమిటీ తొలి భేటీ సైతం పూర్తయింది. అయితే మరోసారి సమావేశమై అసమ్మతి నేతల రహస్య సమావేశాలపై చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణా కమిటీ నిర్ణయించింది. ఇదిలా ఉండగా బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య చాలా రోజులుగా జరుగుతున్న వార్ కమిటీ దృష్టికి వచ్చినట్టు తెలిసింది. ఎంపీ టికెట్లు ఆశిస్తున్న కొందరు నేతలు సీక్రెట్ మీటింగ్లు ఏర్పాటు చేసుకున్నట్లు అధిష్టానానికి తెలిసింది. దీనిపై పార్టీ పెద్దలు ఆగ్రహం చెందారు. ఈ నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల పార్టీ అధ్యక్షులకు క్రమశిక్షణా కమిటీ నుంచి నోటీసులు వచ్చినట్టు తెలిసింది. రాష్ట్ర కార్యాలయానికి రావాలని ఈ నేతలకు ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. సోషల్ మీడియా వారిపై ఆయా జిల్లాల అధ్యక్షులతో చర్చించినట్లు తెలిసింది. జిల్లా కమిటీ రిపోర్టు ఆధారంగా క్రమశిక్షణా కమిటీ చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉండగా కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్కు వ్యతిరేకంగా ఇప్పటికే పలుమార్లు అసమ్మతి నేతలు రహస్య సమావేశాలు నిర్వహించడంపై పార్టీ ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది. ఈ సమావేశాలు నిర్వహించిన నేతలపై వేటుపడే అవకాశం ఉందని సమాచారం. క్రమశిక్షణ ఉల్లంఘించి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన నేతలు సైతం పార్లమెంటు టికెట్ ఆశిస్తున్నట్టు తెలిసింది. అయితే మాటల్లో దూకుడు చూపిస్తున్న పార్టీ అధిష్టానం చేతల్లో ఏం చేస్తుందో చూడాలి. మరి ఈ నేతలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా, లేక పార్లమెంటు టికెట్లు కేటాయించి మాటలు వేరు చేతలు వేరు అనే స్టేట్మెంట్లు ఏమైనా ఇస్తుందా? అంతా భవితే చెప్పాలి. రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ వాల్ పోస్టర్ను బీఆర్ఎస్వీ నాయకులు విడుదల చేశారు. ఫిబ్రవరి 17న మాజీ సీఎం కేసీఆర్ బర్త్డే సందర్భంగా ఓయూలో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నామని బీఆర్ఎస్వీ నేత కోంపల్లి నరేష్ అన్నారు. ఈ నెల 8 నుంచి టోర్నమెంట్ ప్రారంభమవుతుందని తెలిపారు. రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంటులో మొదటి బహుమతి 50,000, రెండో బహుమతి 25,000 రూపాయలను ఇస్తున్నట్లు టోర్నమెంట్ నిర్వాహకులు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ సార్ జన్మదినం పురస్కరించుకొని బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గత 5 years నుంచి వెళ్ళి యూనివర్సిటీ అనుబంధ కళాశాలతో పాటు మిగతా యూనివర్సిటీలు అన్ని కలుపుకొని స్టేట్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతున్నది. దీనికి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేట్ చైర్మన్లు, సిటీ కార్పొరేటర్లు, పలువురు బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొనబోతున్నారు. దీంట్లో మొదటి బహుమతి 50,000 రూపాయలు, రెండో బహుమతి 25,000 రూపాయలు మేము ఇవ్వడం జరుగుతూ ఉన్నది. పెద్ద ఎత్తున విద్యార్థి దీంట్లో పాల్గొని విజయవంతం చేయగలరని చెప్పేసి కోరుకుంటున్నాను. ధన్యవాదములు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఉస్మాన్ యూనివర్సిటీలో కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహించే కేసీఆర్ కప్ పేరుతో ఈ ఏడాది కూడా నిర్వహిస్తున్నాం. ఉస్మాన్ యూనివర్సిటీ అనుబంధ కళాశాలలు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీ కళాశాల విద్యార్థులందరూ ఈ కేసీఆర్ కప్ టోర్నమెంట్లో పాల్గొని విజయవంతం చేయాలని తెలియజేయడం జరుగుతుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఘనత సీఎం జగన్కే దక్కిందని పాలకొల్లు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుడాల గోపి అన్నారు.
పాలకొల్లులో వైఎస్ఆర్ పెన్షన్ కానుకను పంపిణీ చేశారు. జగన్ ఇచ్చిన మాట ప్రకారం 2750 పెన్షన్ను 3000కు పెంచడం జరిగిందన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని ఆశీర్వదించి మరోసారి గెలిపించాలని కోరారు. పెన్షన్స్ వచ్చినవన్నీ కూడా మేము ఇంటికి వెళ్ళి ఇద్దామని అనుకున్నాం. కానీ సమయానుకూలం లేకపోవడం వల్ల కమిషనర్ గారితో డిస్కస్ చేసి ఇక్కడ పెట్టించడం జరిగింది. మీరందరూ పెద్ద మనసుతో ఆశీర్వదించండి. వేరేగా అన్యత భావించొద్దు. మీరందరూ మా తల్లిదండ్రులు లాంటి వారు. ఎవరిని తక్కువ చూసే కార్యక్రమంలో ఇప్పుడు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనిని మీ అందరికీ వివరించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడ పిలిపించడం జరిగింది. జగనన్న ఏదైతే ఈ కార్యక్రమం పెట్టి 2700 నుంచి 3000 రూపాయలు చేశారో అలాగే రేపు ఇక్కడి నుంచి అంతా 3000 రూపాయలు నడుస్తుంది. అలాగే రేపు వచ్చే రోజుల్లో జనవరి 15 నుంచి ఫిబ్రవరి 11 వరకు చేయూత కార్యక్రమం పడుతుందా ఆల్రెడీ మీ అకౌంట్స్కి వస్తాయి. పెన్షన్ పంపిణీ అనేది వాస్తవంగా ఈ కొత్త పెన్షన్స్ వచ్చినవన్నీ కూడా మేము ఇంటికి వెళ్ళి ఇద్దామని అనుకున్నాం. కానీ సమయానుకూలం లేకపోవడం వల్ల కమిషనర్ గారితో డిస్కస్ చేసి ఇక్కడ పెట్టించడం జరిగింది. మీరందరూ పెద్ద మనసుతో ఆశీర్వదించండి. వేరేగా అన్యత భావించొద్దు. మీరందరూ మా తల్లిదండ్రులు లాంటి వారు. ఎవరిని తక్కువ చూసే కార్యక్రమంలో ఇప్పుడు లేదు. ఈ బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి స్వతంత్ర.